శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చింది. ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోకు. పూర్తిగా విని స్వీకరించు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు ఒక గొప్ప అవకాశం రాబోతోందమ్మా. అస్సలు వదులుకోవద్దు. అంతకన్నా ముందు ఒక విషయం నీతో చెప్పాలి. జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులలో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ ఉండు. అలా చేయటం వలన నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిజమే కదా? ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేరు కదా అమ్మా? బాధపడకు. కాలం అనేది మారే తీరుతుంది. నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించుకో. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, నీకు కావలసిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా బిడ్డ. అలాంటి నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. నువ్వు ఎదురు చూసే ప్రతిదీ నీకు చేరుస్తాను తల్లి. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేర్చడానికే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు? నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నీ కోరికలు నేను తీరుస్తాను అని చెప్పాను కదా బిడ్డ. అప్పటి వరకు శ్రద్ధాసబూరితో ఉండు. త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని నేను అందిస్తానమ్మా. నమ్మకంతో ఆనందంగా స్వీకరించు. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా ఒట్టి చేతులతో నేను తిరిగి పంపలేదు తల్లి. అలాంటిది నా బిడ్డవైన నీకు నేను వరం ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నిన్ను మంచి దారిలో నేను నడిపిస్తాను. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు నీ తండ్రితో పంచుకో. నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసిందమ్మా. ఇక నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేస్తున్నాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను బిడ్డ. నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు తల్లి? నీకోసమే, నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళను. కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులును తీర్చడానికే నేను ఈరోజు వచ్చానమ్మా. ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంలో ఉంది కదా. అలాంటి సమయంలో ప్రశాంతంగా 2 నిమిషాలు నన్ను చూడు. వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ మాయమైపోతాయి. ఒకవేళ నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తాను బిడ్డ. నీ దోషాలన్నింటికీ పరిష్కారం నీ సాయినామం. నా నామాన్ని జపించటం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను. నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు. నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండమ్మా. నీ మనసులో ఒకటనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకు.
నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారు అని గట్టిగా నమ్ము. నేను నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాను. ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకుని నీ ఆలోచనలకు దూరంగా ఉండు. నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తున్నాను కదా, వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడగలవు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా సరే అస్సలు వదులుకోకు తల్లి. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా. ఇక నీకు దిగులు అనవసరం. ప్రశాంతంగా ఉండు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ. నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ధైర్యంగా నీ జీవితాన్ని గడుపు. నీకు ఎప్పుడూ కూడా ఈ సాయి తండ్రి ఆశీస్సులు ఉంటాయని గుర్తించుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇలా బాబాగారు ఈరోజు తన సందేశాన్ని తన బిడ్డలతో పంచుకున్నారు ఫ్రెండ్స్. అయితే మనకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటామండి. కాకపోతే ఆ కష్టాలు రావడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? మన వాళ్ళు ఎవరు, మనతో ఎవరు ఉంటారని తెలుసుకునేదానికి అత్యుత్తమమైనటువంటి మార్గం ఏంటంటే కష్టాలు. అవి ఎంత త్వరగా వస్తే అంత మంచిదండి. అదే మనకు చేతులు దాటిపోయిన తర్వాత కష్టాలు వచ్చాయనుకోండి, ఇక తేరుకోవడం కష్టం. అదే స్టార్టింగ్లోనే కష్టపడితే తరువాత మన జీవితంలో జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. మనకు చుట్టూ ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనకు కావలసినంత డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనకు బంధువులే. అవన్నీ లేనప్పుడు కదా ఎవరు మనతో ఉంటారో తెలిసేది. వాళ్ళు కదా మనకు అసలైనటువంటి స్నేహితులు, అసలైనటువంటి బంధువులు. అందుకే ఎవరికైనా సరే వీలైనంత త్వరగా కష్టాలు వచ్చి మన వాళ్ళు ఎవరో మనం గుర్తించుకోవాలి. అది చాలా అదృష్టం అండి. మీరు అనుకుంటూ ఉన్నారు నాకే కష్టాలు వస్తూ ఉన్నాయని. కాకపోతే అది చాలా అదృష్టం. ఒక్కసారి మన వాళ్ళెవరో మనకు తెలిసిన ఆ తర్వాత మనం ఎదిగితే మన వాళ్ళకి మనం సహాయం చేసుకుంటాం. మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. కష్టాలను చూసి భయపడవద్దు, సంతోషించండి. నా వాళ్ళెవరో నాకు తెలుస్తున్నారని ఆనందంగా ఉండండి. మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.